హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆలోచన. ఎవ్రీడే నా కృష్ణని కోరుకునేది కూడా నేను ఒకటే. నా చూసే వ్యూయర్స్ వాళ్ళ పెయిన్ తగ్గి హ్యాపీగా ఉండాలి కృష్ణ అని కోరుకుంటూ ఉంటాను. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్గా మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం వల్ల అది ఆ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుంది, ఇంకొకరి లైఫ్లో హ్యాపీనెస్ అనేది నిండుకుంటుంది. ఆ హ్యాపీనెస్ మీకు కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ యూనివర్స్ ఆ బ్లెస్సింగ్స్ మీకు కూడా ఇస్తుంది. మీకు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీకు ఏదైనా లైఫ్లో క్లారిటీ కావాలి అనేది మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ 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 కాల్స్ చేయొద్దండి, దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకొని మీకు ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోండి. మీరు ఈ రీడింగ్ చూసేటప్పుడు మీకు ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. అగైన్ ఈ రీడింగ్ మీకు ఏది రిజనేట్ అయితే ఆ పాయింట్ మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి. అగైన్ వీడియోని స్కిప్ చేసి చూడొద్దు. స్కిప్ చేస్తే మీకు ఆ ఫ్లో అనేది కార్డ్స్కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ మీనింగ్ అనేది మీకు కట్ అయిపోతుంది. మీకు క్లారిటీగా ఏం రీడింగ్ చూసారు అనేది కూడా మీకు అర్థం కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. డెత్ కార్డ్, టెంపరెన్స్, 7 of Swords, 4 of Pentacles, the World, the High Priestess, Queen of Swords, Ace of Swords, the Emperor, the Sun. ఓవరాల్గా ఈ రీడింగ్ అయితే పాజిటివ్గా ఉందండి. ఇప్పుడు మీకు అన్ని కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ చెప్తాను. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఇంకొక టారో డెక్ నుంచి ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చిందో మనం క్లారిఫికేషన్ తీసుకుందాము. ఇది నార్మల్గా ఒక సింపుల్గా రీడింగ్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ లైఫ్కి ఒక న్యూ బర్త్ అనేది రాబోతుంది. అగైన్ మీ పర్సన్ తన ఆలోచనలు మీకు చాలా చెప్పకుండా తన లోపలనే దాచిపెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం స్టెప్ వేస్తున్నారు అనేది కూడా మీకు అర్థం కానివ్వటం లేదు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు నా లైఫ్లోకి ఇంకా తిరిగి రారేమో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమంది అయితేనేమో బ్లాక్ లిస్ట్లో పెట్టున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడము, బ్లాక్ లిస్ట్లో పెట్టడము, మళ్ళీ తీయడము. అది ఎందుకు తీశారు తెలుసా? మీరు బతిమలాడుకొని మీరు వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేయడము, లేకపోతే వేరే పర్సన్స్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వడము చేయడం వల్ల వాళ్ళు బ్లాక్ లిస్ట్లోంచి తీశారు. కానీ మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేసుకున్నారు. వాళ్ళు ఎలాగున్నారంటే పర్సను మీ నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారి ఆలోచన అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక భయం ఉంది, మీరు కాదంటారేమో అనేసి ఒక భయం ఉంది. మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారేమో, అందుకే హ్యాపీగా కనిపిస్తున్నారు, ఇండిపెండెంట్గా కనిపిస్తున్నారు అనేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వచ్చేసి ఒక స్ట్రాంగ్ లేడీ పర్సన్ అయితే చూపిస్తుందండి, ద హై ప్రిస్టెస్. వాళ్ళ వల్ల తను ఏమంటే మీకు దూరం కావాల్సి వచ్చిందనమాట. ఇద్దరు ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే మదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా అయి ఉండొచ్చు.
ద హై ప్రిస్టెస్ వచ్చి ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది వాళ్ళ లైఫ్లో లేడీ పర్సన్ ఉండడం వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, మీతోటి రీయూనియన్ కావాలి, ఒక డిసిప్లైన్గా మీ లైఫ్ని తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్న ఆలోచనను ఏది మీకు అనేది చెప్పటం లేదు. అందుకు ఇప్పుడు నేను ఈ రీడింగ్లో ఏమనుకుంటున్నానంటే, ఇది ఇక్కడ రీడింగ్ వచ్చింది కదా, దీనికి ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ చేసుకుందాం. అసలు ఏంటి ఇక్కడ డెత్ కార్డు ఎందుకు వచ్చింది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ రీడింగ్లో మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ న్యూ బర్త్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి పాత విషయాలన్నీ చాలా జ్ఞాపకం వస్తున్నాయి. మీతో గడిపిన హ్యాపీ మెమరీస్ కానీ, వాళ్ళ చైల్డ్హుడ్లో జరిగిన మంచి మెమరీస్ కానీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే మీతోటి ఒక జాయ్గా హ్యాపీనెస్గా ఉండాలి అనేది అనుకుంటున్నారు. మీతోటి ఈ రిలేషన్షిప్కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఈ రిలేషన్షిప్లో ఒక సొల్యూషన్ అనేది వెతుకుతూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ జ్ఞాపకాలతోటి పాత జ్ఞాపకాలన్నీ పాజిటివ్గా ఇప్పుడు థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన మధుర క్షణాలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అగైన్ చిన్న స్కేడ్ ఏంటంటే వాళ్ళకి మీరు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి తను ఒపీనియన్ చెప్తే కూడా ఏమన్నా కాదు అంటారేమో అని ఒక మూలలో చిన్న భయం కూడా ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీ రిలేషన్షిప్ ఒక ఇంకా అవసరం లేదు అనేసి వాళ్ళు ఎండ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ అనమాట. అంటే డెత్ మీన్స్ ఇంకా ఊపిరి లేని సిచ్యువేషన్ అంటేనే కదా డెత్. ఆ డెత్ మీ రిలేషన్షిప్కి ఒక ఎండింగ్ చేసేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మళ్ళీ ఎండ్ చేసి ఇంకా నాకు అసలు ఈ పర్సన్ లేకపోయినా నేను బతకగలను అన్న సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు అప్పుడు మీతో అవసరమే లేదనుకున్నారు, మీరు లేకపోయినా బతుకుతాను అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్న థింగ్స్ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్న క్లైమేట్ అయి ఉండొచ్చు వాళ్ళని మళ్ళీ మీ గురించి ఆలోచించేలా చేస్తుంది. అది ఇంకొకటి ఏంటి అంటే మీరు తన గురించి ఆలోచించి మీరు సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఇంకా మీరు నార్మల్గా అయితే మీ పర్సన్ ఎలా ఉన్నారు అని వేరే వాళ్ళని అడగకుండా ఇలా టారో రీడింగ్లో కావచ్చు డిఫరెంట్ వేలో మీరు కనుక్కుంటున్నారు. కానీ తనకి కాల్ ఆర్ మెసేజ్ చేయటం లేదు, తనని ఇంతకు ముందులాగా బతిలాడుకోవటం లేదు. అందుకు యూనివర్సు మీ లైఫ్లో మీరు స్టెబిలిటీగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ మీ సైడ్ పుష్ చేస్తుంది. డెత్ ఆఫ్టర్ రీబర్త్ అంటే మీ లైఫ్కి మళ్ళీ ఒక రీబర్త్ రాబోతుంది. ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్, అది మళ్ళీ మీ లైఫ్లో జరిగిన విషయాలు మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నాయి, రీయూనియన్ కాబోతున్నారు. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? యూనివర్స్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏ విషయంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అది ఫైనాన్షియల్ విషయంలోనా, ఎమోషనల్గా అనేది చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు కోరుకుంటున్నారా? ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇక్కడ సేమ్ కార్డుకి కంటిన్యూ కార్డ్ ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని దూరం చేసుకుంటానేమో అని భయపడుతున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేసిన పర్సన్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోకూడదు, మీరే తన లోకము అనేసి వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా తయారయ్యారు. ఎందుకంటే మీలాగా మంచిగా చూసుకునే పర్సను, ఒక స్టెబిలిటీ పర్సను తన లైఫ్లో ఎవరు కనిపించలేదు ఇప్పటి వరకు. అందుకు తను ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు
మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం మాత్రమే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని లైఫ్లో అస్సలు చేజార్చుకోకూడదు, మిమ్మల్ని లైఫ్లో వదులుకోకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలి, మీతోటి ఉంటే అన్నీ తనకనేది సమకూరుతాయి అనేది అనుకుంటున్నారు. మీతో కలిసి ఒక న్యూగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కూడా తనకుంది. అంటే ఒక బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ లాగా, ఇంకా ఏదైనా డిఫరెంట్గా మీతోటే తను ప్రతిదీ పంచుకోవాలి, ప్రతిదీ మీతోటి మీరుంటే తన లైఫ్లో బాగుంటుంది అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు ఇవ్వాలి, తను తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇంతకుముందు తను మాత్రమే తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ నుంచి ఇవ్వాలి, మీ నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే ఈక్వల్గా అన్నిట్లో 100% వాళ్ళు కూడా ఎఫర్ట్ అనేది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్, మీ లైఫ్లో మోసం చేసి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మా వ్యూయర్స్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పర్సను వాళ్ళని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి నెట్టేసి, వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచేసి, బ్లాక్ లిస్ట్లో వేసి దూరంగా వెళ్ళిపోయిన పర్సను, అంత మోసం చేసిన పర్సన్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళనే ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎందుకు అనుకుంటున్నారంటే చూడండి, డబల్ కన్ఫర్మేషన్. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటేనే లైఫ్ సెక్యూరిటీ అనుకుంటున్నారు. ఒక భయము ఏర్పడిపోయింది. మీరు లేకపోతే తన లైఫ్లో ఎలా ఉంటుంది అనేది తనకి బాగా అర్థమైంది. వాళ్ళకి ఎలా అంటే ఒక బిడ్డ తల్లిని పోగొట్టుకుంటే ఎలా భయపడతారో ఆ విధంగా భయపడుతున్నారనమాట. సారీ. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరే తన లైఫ్లో ఉండాలి, మిమ్మల్ని ఏ విధంగా అయినా దక్కించుకోవాలి మీ అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు డబ్బు పరంగా కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. డబ్బు ఉండాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏది ఓవర్ఫ్లో చేయకూడదు, అలా అని చూపించకుండా కూడా ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. తన భయాల్ని ఈ విధంగా ఇప్పుడు తనకి మిమ్మల్ని కోల్పోతానేమో అన్న భయంలోనే వాళ్ళు మళ్ళీ మీ వైపు రావాలి అని అనుకుంటున్నారు. మీరేమన్నా తనని కాదనుకొని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారేమో అన్న భయం. ఇన్ని రోజులు తనకి ఏమనిపించేదంటే నా కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారు, నన్నే బతిమలాడతారు, నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసుకుంటూ నా వెనకే పడతారు, నేను ఫోన్ ఎత్తకపోతే నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో వేస్తే ఏ విధంగా అయినా కానీ నన్ను చేరుకోవాలి అని అనుకుంటారు అనేసి డిఫరెంట్గా వాళ్ళకి ఏముండేదంటే మీరు అలా వాళ్ళని వెంటపడి బతిమలాడుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మీ విలువ అనేది తెలియలేదు. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండిపోయారు కాబట్టి మీ విలువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. భయం కూడా తనకి ఏర్పడింది. ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకుంటానేమో అన్న భయం కూడా ఏర్పడింది. ఇక్కడ సేమ్ కార్డు. తను ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. మా చూసే వ్యూయర్స్ గురించి వాళ్ళు ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరు కూడా అలాగే ఉన్నారేమో అని, తను ఎలా ఉంటే మీరు కూడా అలాగే ఉన్నారేమో అని అనుకుంటున్నారు. కానీ మీరు డిఫరెంట్గా ఉన్నారని తను తెలుసుకున్న తర్వాత తనకి ఇప్పుడేమనిపిస్తుంది అంటే నా పర్సన్ని నేను ఎలాగైనా పోగొట్టుకోకూడదు, ఏ విధంగా అయినా కానీ నా పర్సన్ని నేను చేరుకోవాలి, 3 ఆఫ్ వాండ్స్ అని అనుకుంటున్నారు. దానికోసము వాళ్ళు డిఫరెంట్ వే అనేది ఎత్తుకుతూ ఉన్నారు. వాళ్ళ
ఆహ్, వాళ్ళలో ఉన్న పర్స్యూ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ ఎలా క్లియర్ చేసుకోవాలి, తను ఇంతకుముందు ఉన్న పర్సన్‌లాగా కాకుండా ఎలా మారి తను మీ లైఫ్‌లోకి రావాలి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ వదులుకోకూడదు. అసలు చనిపోయేంత వరకు చివరి శ్వాస వరకు మీతోనే ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా గానీ మీ లైఫ్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌కి ఒక గ్రోత్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. దానికోసమే ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు. వేరే పనుల్ని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు మనీ పరంగా సంపాదనలో ఆహ్, ఆ స్వార్థం అనేది వాళ్ళు డబ్బు సంపాదించాలన్న స్వార్థం ఉంది. అగైన్ మీరే కావాలి అన్న ఆలోచన ఉంది. మిమ్మల్ని పోగొట్టుకోకూడదు. మిమ్మల్ని అస్సలు ఎలా అంటే ఒక చంటి బిడ్డని పొత్తిళ్ళల్లో పెట్టుకుంటే మనకి చంటి బిడ్డ ఎలా ఫీల్ అవుతుందో, అలా అంటే ప్రేమని వాళ్ళకి మీరిచ్చారు కాబట్టి, ఆ ప్రేమని మళ్ళీ వేరే వాళ్ళకి దక్కనివ్వకూడదు. తనే దక్కించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ లైఫ్‌లో ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది. అంటే ఒక క్లారిటీ అనేది మీకు ఇప్పుడు రాబోతుంది. మీ పర్సన్ వల్ల మీకు మీ రిలేషన్‌షిప్‌లో మీకు ఒక క్లారిటీ రాబోతుంది. ద వరల్డ్ కార్డ్. దానికి క్లారిఫికేషను యూనివర్స్ ఏమిస్తుందో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సను ఈ రిలేషన్‌షిప్‌కి ఒక న్యూ వేలో తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళు ఇంతకుముందు ఇన్‌మెచ్యూర్‌గా ఆలోచించారు. ఇన్‌మెచ్యూర్‌గా ఆలోచించడానికి కారణం ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఒక ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. మీ దగ్గరికి రావాలి అంటే ఎంత పాజిబిలిటీ ఉందో అంత పాజిబిలిటీని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. చిన్న అవకాశాన్ని కూడా తను వదులుకోకూడదు. ఒక అనేది ఎలా అంటే మీ పర్సన్ యాక్చువల్‌గా ఈ రీడింగ్‌ని బట్టి తెలిసారంటే వాళ్ళు డిఫరెంట్ క్రియేటివిటీ ఉన్న పర్సను. డిఫరెంట్‌గా ఆలోచించే పర్సను. డిఫరెంట్‌గా థింక్ చేసే పర్సను. అంటే ఎలా అంటే ఆహ్, ఒక తను ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తయారు చేసుకోవాలి. తనకున్న క్రియేటివిటీ తోటి, తనకున్న ఆలోచనలతోటి అనే అక్కడున్న క్లైమేట్‌ని అనేది హ్యాపీనెస్‌గా చేసుకోవాలి. తన చుట్టూ తనెక్కడుంటే అక్కడ హ్యాపీ క్లైమేట్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తారనమాట వాళ్ళు. అలాంటి పర్సను. అలాంటి పర్సన్ మీ విషయంలో ఒక చిన్న మిస్టేక్ ఏం చేశారంటే ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించారు. వాళ్ళు ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించడం వల్ల ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి మీతోటి డైరెక్ట్‌గా కానీ, లేదంటే కాల్ ఆర్ మెసేజ్ చేసి కానీ, లేదంటే ఎవరైనా పర్సన్‌ని అప్రోచ్ అయ్యి కానీ మీ లైఫ్‌లోకి రావాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న ఇప్పుడు లవ్ ఎలా ఉంది అంటే ఒక న్యూగా, ఒక కొత్తగా ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అలా ఉంది మీ మీద. అందుకే ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కంప్లీషన్ అనేది వచ్చింది. మీ లైఫ్‌లో ఒక హ్యాపీ మూమెంట్ అనేది రాబోతుంది. మీరు ట్రావెలింగ్ చేయబోతున్నారు హ్యాపీగా ఇద్దరు కలిసి. డిఫరెంట్ అనేది మీ లైఫ్‌లో క్రియేట్ అవ్వబోతుంది. అందుకోసము ఇప్పుడు యూనివర్స్ ఇక్కడ వరల్డ్ కార్డ్‌కి ఇక్కడ క్లారిఫికేషను పేజ్ ఆఫ్ కప్స్ చూపించింది. మీ లైఫ్‌లోకి మీ పర్సన్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ద హై ప్రీస్టెస్ వాళ్ళ లైఫ్‌లో ఒక లేడీ పర్సన్ ఉంది. వాళ్ళ వల్లనే మీకు ఈ సెపరేషన్ అనేది వచ్చింది. వాళ్ళు క్రియేట్ చేయడం వల్లే. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ప్రతి విషయంలోనే ఇలా అలా అని చాడీలు చెప్పడము, మీ గురించి చెడుగా మాట్లాడటము, దానివల్ల మీకు వాళ్ళ వల్ల ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, ఈ రిలేషన్షిప్ బయటపడితే ఇది సమాజంలో అంత ఆమోదయోగ్యంగా ఉండదేమో అనేసి ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తోటి డీల్ అవుతుండొచ్చు. లేదంటే మీరే మ్యారేజ్ అయ్యి వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళైనా అయ్యుండొచ్చు. అందుకు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ మదర్ ఆర్ సిస్టర్ అని, లేదంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతుంటే అక్కడ ఒక లేడీ పర్సన్ మాత్రము వాళ్ళ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. లేదంటే
వాళ్ళ అమ్మ, అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ గురించి వాళ్ళు డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయడం వల్లనే మీ పర్సన్ మీకు దూరం అవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. వాళ్ళు అందుకే అప్పుడు వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం రాకూడదు, మీ వల్ల మీ రిలేషన్షిప్ అనేది సైలెంట్గానే ఉండాలి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి, వేరే వాళ్ళకి తెలిసి మీ పరువు ప్రతిష్టలు పోకూడదు అని డిఫరెంట్గా ఆలోచించి వాళ్ళు మీకు చెప్ప పెట్టకుండా దూరం అయిపోయారనమాట. ఇప్పుడు ఇక్కడ లేడీ పర్సన్ చూపిస్తున్నారు కదా యూనివర్స్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ లైఫ్లో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు స్ట్రక్ అయిపోయారు, వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నారు చూద్దాం. ఇక్కడ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రానియలేదంటే మీరు వాళ్ళల్లో అన్నింటిలో కంటే బెస్ట్గా ఉన్న పర్సన్ లాగా ఉన్నారు. అంటే మీరు నాకు తెలిసి మీ క్యాస్ట్ అయినా డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్గా డిఫరెంట్ ఉండి ఉండొచ్చు, లేదు అంటే మీ ఇద్దరు హైటు, కలరు, ప్రతిదీ, రిలీజియను, లాంగ్వేజ్, ప్రతిదీ, స్టేటు అన్నీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. అందుకోసము వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే అక్కడ ఈ పర్సన్ అనేది మనకి సెట్ అవ్వని పర్సన్, ఈ పర్సన్తో ఉంటే మన ఇక్కడున్న పర్సన్ అనేది, అదే మీ పర్సన్ అనేది వాళ్ళకి దూరం అయిపోతారు అని ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని వాళ్ళు మీ మీద అనేది చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి వాళ్ళని భయపెట్టో ఏదో విధంగానో మీ పర్సన్ అనేది వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అందుకు వాళ్ళు భయపడి మీ లైఫ్లోంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. మీకు హాని జరగకూడదు, అగైన్ తన లైఫ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, తను కూడా హ్యాపీగా ఉండాలి, మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనే తను మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అట్లా అప్పుడే అలా ఉన్న పర్సన్ ఇప్పుడు ఇంకా చాలా బాగా అయ్యారు. మంచిగా ఇంకా అమౌంట్ పరంగా స్టెబిలిటీ వచ్చింది, మీ హెల్త్ పరంగా మీరు చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీ సరౌండింగ్స్ అంతా మీకు ఒక న్యూగా క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు. అందుకు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీతోటి కలవాలి అనేది తన ఆలోచనలో. ఇంత స్ట్రగుల్ అనుభవిస్తున్నా కూడా, ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నా కూడా వాళ్ళని ఏ విధంగా అయినా కానీ ఒప్పించాలి, ఏ విధంగా అయినా వాళ్ళని ఒప్పించి మీ లైఫ్లోకి రావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అది దానికి కార్డ్ ఇక్కడ చూడండి, 3 ఆఫ్ ఫ్యాన్స్. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్కి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని సముదాయించుకొని వాళ్ళతోటి మంచిగా ఉండి మీతోటి కూడా మంచిగా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా ఆలోచించడానికి ఇప్పుడు కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మీతోటి రీయూనియన్ కావాలి అనే అనుకుంటున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీరేమో సింగిల్ పేరెంట్ లాగా, చాలామంది ఇందులో సింగిల్ పేరెంట్ కనిపిస్తూ ఉన్నారు. అగైన్ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అదే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ చనిపోయిన తర్వాత మీకు ఒక తోడు కావాలి అని మీరు ఆలోచించుకొని, మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల కోసమైనా ఉండొచ్చు, లేదంటే మీరు పిల్లలు లేకపోతే నా లైఫ్లో ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనేసి వాళ్ళ ఒక పర్సన్ తోడు కావాలి అని మీరు ఆలోచించుకొని తనని మీ లైఫ్లోకి రానిచ్చారనమాట. ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. మీరు ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. దేంట్లో మీకు తక్కువ లేదు, అమౌంట్లో కానీ ఒక బిహేవియర్లో కానీ దేంట్లో కూడా మీకు వేలెత్తి చూపే సిచ్యువేషన్లో మీరు లేరు, అట్లా ఉన్నారు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ పర్సన్కి ఎందుకు మీతోటి కలవాలి అనిపిస్తుంది అనేది చూద్దాము. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ స్వార్డ్స్గా ఊహించుకుంటున్నారు. అంటే ఒక ఇండిపెండెంట్, స్టెబిలిటీ ఉన్న స్ట్రాంగ్ పర్సన్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు యూనివర్స్?
మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. చూడండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి మళ్ళీ క్వీన్ ఆఫ్ స్వార్డ్సే క్లారిఫికేషన్ వచ్చింది. అంటే ఇది డబల్ కన్ఫర్మేషన్. ఇంకా అందుకే మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. తన ఆలోచనలో డిఫరెంట్ అనేది వచ్చింది. మీరు ఎలా అంటే ఒక ఇండిపెండెంట్, మీరు ఇప్పుడు ఒక నిష్పక్షపాతమైన జడ్జిమెంట్ని కోరుకుంటున్నారనమాట. మీరు మీరు చెప్పే దాంట్లో కూడా, మీరు మాట్లాడే దాంట్లో కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది మీ మాట తీరు కూడా. ఇప్పుడు ఇక్కడ చూసే వ్యూయర్స్ మీ మీ మాట తీరు అనేది ఇది కాదు అంటే కాదు, అవును అంటే అవును. అంటే అంత అక్కడ బాధపడతారు అని ఏదో షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడే పర్సన్ కాదు. ఇప్పుడు నా చూసే వ్యూయర్స్ అయితే ఇప్పుడు ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా తనే వచ్చి మాట్లాడినప్పుడు నేను చూసుకుంటా. అప్పటి వరకు నేను ఏది తలచెప్పుకోవాలి అనుకోవటం లేదు అని మీరు ఒక మైండ్లో క్లారిటీ అనేది తెచ్చుకున్నారనమాట ఇప్పుడు. అందుకు మీ పర్సన్కి మీరు మీ వైపు రావడానికి, వాళ్ళ ఆలోచనలు తిరగడానికి యూనివర్స్ అనేది పుష్ చేస్తుంది. అది ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చి అదే. మీరు మీ లైఫ్లో అనేది ఒక నిష్పక్షపాతమైన తీర్పును కోరుకుంటున్నారు. అంటే అది ఎవరికి హార్మ్ఫుల్గా ఉండకూడదు. మీ లైఫ్లో మీకు ఏమి దక్కాలో అది దక్కాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ మీతో రీయూనియన్ కావాలి అని మీ పర్సన్. చూడండి, కార్డుకి లింక్ అనేది ఎలా ఉందో చూడండి. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇక్కడ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ స్వార్డ్స్ మీతోటే ఒక హ్యాపీనెస్ ఉంది. మీ లైఫే లో ఉంటేనే, మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళకు ఒక అన్నిట్లో ఒక స్టెబిలిటీ, లక్ అనేది కలిసి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇక్కడ ఎందుకు మా వ్యూయర్సే తన లైఫ్లోకి కావాలి అనుకుంటున్నారు? తన లైఫ్లో రీయూనియన్కి మా వ్యూయర్సే ఎందుకు కావాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు మా వ్యూయర్స్ లేకపోతే తనకు లక్ లేదు అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు ఒక ఆకర్షణ మీద వెళ్ళిపోయిన పర్సన్. వాళ్ళు ప్రతిదీ ఎలా అంటే ఒకరి మీద కోడిపెండెంట్గా ఉండే పర్సన్, వేరే వాళ్ళ మీద ఆధారపడే పర్సన్, అక్కడ ఏది తనకి మంచిగా అనిపిస్తే వెళ్ళిపోయే పర్సన్. ఇది ఎలా అంటే పిల్లి ఒక గోడ మీద నిలబడి తనకి ఇటు సైడ్ ఆహారం దొరికితే ఇటు సైడ్ జంప్ చేస్తుంది, ఇటు సైడ్ లెఫ్ట్కి ఆహారం దొరికితే లెఫ్ట్కి జంప్ చేస్తుంది, రైట్కి ఆహారం దొరికితే రైట్కి జంప్ చేస్తుంది. అది ఎందుకు గోడ మీద ఉంటుందంటే తనకి అనుకూలంగా ఎటైనా జంప్ చేయొచ్చు. అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. అంటే తనకి ఏ ప్రాబ్లము రాకూడదు, ప్రాబ్లం వచ్చినప్పుడు తన సేఫర్ సైడ్ జంప్ అయిపోవాలి అనుకొని ఆపర్చునిటీ ఏది తనకి మంచిగా అనిపించింది అనుకోండి. ఎవరైనా మంచిగా అందంగా కనిపిస్తే ఫ్లాట్ అయిపోయే పర్సన్, ఎవరైనా అమౌంట్ పర్పస్గా వాళ్ళకి ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చారు అంటే పడిపోయే పర్సన్, వాళ్ళు 4 మాటలు మంచిగా మాట్లాడారంటే తిని మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకునే పర్సన్. అలాగనమాట. అంటే డిఫరెంట్ ఒక ఎలా అంటే ఒక దగ్గర స్టెబిలిటీగా ఉండాలనే మనస్తత్వం ఉన్న పర్సన్ కాదు. తనకి ఎక్కడ హ్యాపీగా ఉందా, ఇవాళ ఇక్కడ హ్యాపీగా ఉందా అయిపోయింది. ఇంకా రేపు ఇక్కడ హ్యాపీనెస్ ఉందని, తను ఇక్కడ హ్యాపీనెస్ పొందానని కూడా దానికి గుర్తుండదు. వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయేసి నెక్స్ట్ సెకండ్ డే ఎక్కడ ఆప్షన్ ఉంటే అక్కడ వెతుక్కునే పర్సన్. అలా ఉన్నారు కాబట్టే అప్పుడు పాస్ట్లో అలా ఉన్నారు మీ పర్సన్. అందుకు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇలా స్ట్రాంగ్గా ఒక ఇండిపెండెంట్గా మీరు ఒక ఏమంటే ఒక సింగిల్గా ఉన్నారనమాట. మీరు మాత్రము మీ లైఫ్లో సింగిల్గా ఉన్నందుకే వాళ్ళకి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళలాగా ఆపర్చునిటీస్ని వెతుక్కొని వాళ్ళలాగా వెళ్ళే పర్సన్ కాదు. మీరు ఒక స్టెబిలిటీగా ఒక ఉండే పర్సన్. మీరు ఒక ఎలా అంటే ఇది నా లైఫ్, ఇది నా బౌండరీ అంటే ఇది నా బౌండరీ అంతే.
ఈ బౌండరీలోకి ఎవరిని రానియను. అది ఎటువంటి పర్సన్ అయినా కావచ్చు, ఎటువంటి ఆప్షన్ అయినా కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు. దాంట్లోకి నేను ఎవరిని రానియను అని అనుకునే పర్సన్ మీరు. అలాంటి పర్సన్ కాబట్టి ఇలాంటి పర్సన్‌కి మీరు మిమ్మల్ని మీ లైఫ్‌లోకి రానిచ్చారు కాబట్టే తనిప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఎలాగున్న పర్సన్‌ని, నా పర్సన్ ఎలాంటి వాళ్ళు, అందుకోసము వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తున్నారు. చూడండి ప్రతీదీ కార్డు క్లారిటీగా ఎలా వస్తుందో. ఇవాళ నాకు అనిపించింది నార్మల్‌గా కార్డ్స్ చూస్తే రీయూనియన్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎందుకు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలో ఏంటి డిఫరెంట్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాము అనిపించింది. ఇవాళ అందుకే ఈ రీడింగ్ ఇలా చేస్తున్నాను. ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ తీసుకుంటూ వాళ్ళ రీయూనియన్ ఎందుకు కావాలనుకుంటున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారని. ద ఎంప్రెస్ కార్డ్ ఇలా ఎందుకంటే వాళ్ళు ఒక డిసిప్లైన్ పర్సన్ లాగా ఉండే పర్సను. అంటే తను లోపల ఎలా ఉంటారో తెలియదు కానీ బయటికి మాత్రము అందరికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది కరెక్టు, అది తప్పు, ఇది ఇలాగే చెయ్యాలి, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అవుతుంది అని ఒప్పించే పర్సన్ అనమాట. తను తప్పు చేసినా కూడా అది రైట్ అని పోర్ట్రేట్ చేసుకొని ఒప్పించే పర్సన్. అంత స్ట్రాంగ్గా అది చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అవును ఈ పర్సన్ ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ మనం రాంగ్ అని మనకు తెలిసినా కూడా అది రైటే నేమో అని మనం అనుకునేలాగా చేసే పర్సన్ అనమాట. అలాంటి పర్సను ఇప్పుడు మీతో రీయూనియన్ ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే మీరు క్వీన్ ఆఫ్ కాయిన్స్ చూడండి. మీరు ఎలా అంటే ఒక కాన్ఫిడెంట్గా, ఇండిపెండెంట్గా సేమ్ ఇక్కడ ఈ ఈ కార్డుకి సిమిలర్గా ఉంటుంది కార్డు క్వీన్ ఆఫ్ హ్యాండ్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి సిమిలర్గా ఉంటుంది క్వీన్ ఆఫ్ హ్యాండ్స్. కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎలా అంటే కవల పిల్లల్లాగా. కవల పిల్లలు ఎలా ఉంటారు కొంచెం చూడ్డానికి, కానీ వాళ్ళలో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంటుంది కానీ కాకపోతే చూడ్డానికి ఒకటేలాగా ఉంటారు. సేమ్ అలాగనమాట. ఇది కూడా సేమ్. మీరు ఒక కాన్ఫిడెంటు, ఎలా అంటే ఒక ఇండిపెండెంట్ పర్సను. మీరు లైఫ్ని హ్యాపీగా ఉండాలి, మీరు ఉన్న దగ్గర హ్యాపీగా ఉండాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కోసం ఎలాంటి సాక్రిఫైస్ అయినా చేసే పర్సను. వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసము మీరు ఏ విధమైన కష్టమైనా అనుభవించే పర్సను అనమాట. అంటే ఎవరన్నా వచ్చి మీరు ఈ పర్సన్ నా వాళ్ళు ఇది అని అనుకుంటే వాళ్ళ గురించి ఎంత చెడుగా చెప్పినా ఏం చెప్పినా కూడా మీరు ఒక ట్రస్ట్ అనేది చేశారు అంటే ఆ ట్రస్ట్లోంచి మీరు బయటికి రారు. అంటే మీరు అంతగా ప్రేమిస్తారు. మీరు ఒకసారి ప్రేమనిచ్చారు అంటే వాళ్ళు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనమాట. ఆ ప్రేమని పొందే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాంటి పర్సన్ మీరు. దేంట్లో మీకు కొదవలేదు. అన్నిట్లో మీరు అక్కడ ఉన్నారు అంటే అక్కడ క్లైమేట్ హ్యాపీగా అయిపోతుంది. ఇంకా మీకు ఎవరికన్నా ఏదైనా బాధపడుతున్నారు అంటే మీ అవసరాలు మానుకొనైనా వాళ్ళకి హెల్ప్ చేసే పర్సన్ అనమాట. అంటే ఒకరి బాధని వాళ్ళు బాధపడితే బాధపడ్డారులే, మనల్ని బాధ పెట్టారు కదా అని అనుకునే పర్సన్ కాదు. మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ అయినా కూడా, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళైనా కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు అదంతా మీరు మళ్ళీ ట్రిగ్గర్ చేయరనమాట. మళ్ళీ జ్ఞాపకం చేయరు. వాళ్ళని అంత హ్యాపీగా అన్నీ మర్చిపోయారేమో, మేము ఇచ్చిన పెయిన్ మర్చిపోయారేమో అన్నంత హ్యాపీగా చూసుకుంటారు, అన్నంత హ్యాపీగా వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. అలాంటి పర్సన్ కాబట్టి ఇప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఉన్న ఎంప్రెస్ లాగా ఉన్న పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ద సన్ కార్డ్ ఇక్కడ న్యూ బిగినింగ్. మీతోటి ఒక ట్రాన్స్పరెంట్ ప్రేమని కోరుకుంటున్నారు, ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్ని కోరుకుంటున్నారు. అంటే ఏ పొరపొచ్చాలు లేకుండా, ఎటువంటి దాపరికాలు లేకుండా ఉండాలి మీ ఇద్దరి. ఇప్పుడు రీయూనియన్ అయితే అలా ఉండాలి మీ లైఫ్. ఒక ఎర్లీ మార్నింగ్ సన్ వస్తే, సూర్యుడు వస్తే మనకి రాత్రి ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి
మన లైఫ్ ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉంటుందో చూడండి. నైటు మనం ఎన్ని లైట్లు వేసుకుంటాము, ఇల్లంతా లైట్లు వేసుకుంటాము, అంతా వేసుకుంటాము. మనం ఈ రూమ్లో లైట్ వేస్తే ఈ రూమ్లో మాత్రమే వెలుతురు ఉంటుంది. పక్క రూమ్లో లైట్ అప్పుడు పక్క రూమ్లో చీకటి ఉంటుంది. మనం మళ్ళీ లైట్ ఆన్ చేస్తేనే వెలుతురు ఉంటుంది. కానీ వన్స్ సూర్యుడు వచ్చిన తర్వాత మనకి ఎటువంటి లైట్ అవసరం లేదు. అలాగా జీవితం అనేది అంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఎందుకు యూనివర్స్ అలా ఎందుకు అనుకుంటున్నారు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. అక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, సూటిపోటి మాటలతోటి ఎత్తి పొడుస్తూ ఉన్నారు. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే నీ పర్సన్కి దూరం అయ్యావు అంటే ఇప్పుడు మీ లైఫ్ గురించి అక్కడ ఉన్న వాళ్ళకి క్లారిటీగా తెలుసు కదా, మీ ఇద్దరు లైఫ్ గురించి. అందుకే కదా ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఒక పర్సన్, ఒక లేడీ పర్సన్ ఆపగలిగింది. మీ ఇద్దరు లైఫ్ గురించి తెలియకపోతే వాళ్ళు ఎలా ఆపుతారు? ఆపరు కదా. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళలో ఉన్న అన్ని నెగిటివ్స్ అనేది బయటకు వస్తున్నాయి. యాంగ్జైటీ, ఫియర్నెస్, జెలసీ, ఈగో ఎక్సెట్రా ఎన్ని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనేమో వాళ్ళు ఇంతకుముందు ఈగోగా ఉన్న పర్సన్ ఏమో మిమ్మల్ని చూస్తేనేమో జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు ఇలా కనిపిస్తున్నారు కాబట్టి. 9 ఆఫ్ పెంటికల్స్ లాగా కనిపిస్తున్నారు, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ లాగా కనిపిస్తున్నారు, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా కనిపిస్తున్నారు. మీరు అలా కనిపిస్తున్నారు కాబట్టి తనకి ఒక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అక్కడున్న పర్సన్స్ వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. ఒక ఎలాగంటే డిస్పాచ్ చేయడం అంటారు కదా, అంటే అక్కడ డిస్ట్రాయిడ్ అయిపోవడము, అంటే లైఫ్ అనేది ఒక డిస్ట్రాయిడ్ లాగా కనిపిస్తూ ఉంది. దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే అంతం అయిపోవడం, అంటే అక్కడ స్మాష్ అయిపోవడం అలాగా, అంటే అలా అనిపిస్తూ ఉంది లైఫ్ తనకి. ఒక ప్రతి దాంట్లో వర్రీ అనేది, ప్రతి దాంట్లో భయం అనేది కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎలా అంటే మీ నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ ఒక డబ్బు స్టెబిలిటీ చూపించో, ఆ డబ్బు ఆశ చూపించో వాళ్ళలో లైఫ్లోకి తీసుకున్నారు వీళ్ళని. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళకేమి చేసింది లేదు, బట్ వీళ్ళ నుంచే వాళ్ళన్నీ ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా హెల్ప్ పొంది ఇప్పుడు ఎలా అంటే ఒక ఒక ఫ్రూట్ని తినేసిన తర్వాత టెంకతో మనకేం పని ఉంది అనేసి విసిరేసి రకాలన్నమాట అక్కడ. ఒక టిష్యూని యూజ్ చేసిన తర్వాత మనకి దాంతో అవసరం ఉండదు, ఇక దాన్ని డస్ట్బిన్లోనే వేయాలి, మళ్ళీ రీయూజ్ చేయడానికి మనకి అవసరం ఉండదు. అలా ఆలోచించే పర్సన్స్ వాళ్ళని ఎంతవరకు కావాలో అంతవరకే యూజ్ చేసుకొని వాళ్ళని త్రూ అవుట్, గెట్ అవుట్ ఫస్ట్ నా లైఫ్లోంచి అనే లాంటి పర్సన్స్. కానీ వాళ్ళని చూసుకొని వీళ్ళు ఏమనుకున్నారంటే అక్కడే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది, అక్కడ చాలా బ్రైట్గా ఉంటుంది నా లైఫ్, ఇక్కడ ఉంటే నా లైఫ్ ఏముండదు. ఎందుకంటే మీరు ఎమోషనల్గా దగ్గర అయ్యారు, మీరు ఎమోషనల్ అనేది ఇవ్వగలిగారు, మీరు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తుండొచ్చు. బట్ వాళ్ళకి ఎలా అనిపించిందంటే, ఎవరికైనా చూడండి దూరపు కొండలు నున్ను పంట, దగ్గరికి వెళ్తే కదా అక్కడ ఎన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఎలా లోతులు ఉన్నాయి, ఎంత హైట్ ఉంది, కొండ ఎలా ఉంది అనేసి మనకు అర్థమయ్యేది. అలాగైపోయిందనమాట మీ పర్సన్ యొక్క లైఫ్. అందుకు వాళ్ళు ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, మీ జ్ఞాపకాలతోటి గడుపుతున్నారు. మీరు చేసిన మంచి గుర్తొస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు చేసిన మీరు తనకిచ్చిన హ్యాపీనెస్ గుర్తొస్తుంది, తనకిచ్చిన ఎమోషనల్ గుర్తొస్తుంది, తనకి చేసిన హెల్ప్ అని గుర్తొస్తుంది. మీరు ఎలాంటి పర్సన్ అనేది తనకి బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మీ ఆలోచనలతోటి, అక్కడున్న సిచ్యువేషన్లతోటి వాళ్ళు పోరాడుతూ మీ ఆలోచనలు ప్రతి క్షణం మీ ఆలోచనలు చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. అందుకే ద సన్ కార్డు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇది కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ చూస్తాను చూడండి. నైట్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఈ కప్పు ఇందులోకి తీసుకుంటే 10 ఆఫ్ కప్స్ అయిపోతాయి. ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. వీళ్ళకి లైఫ్లో ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడేమో మీతో రీయూనియన్ ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే, మీరు తన లైఫ్లో లేకపోతే తనకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. తనకి ఎలా అంటే ట్రూగా ప్రేమించే వాళ్ళు ఉండరు, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉండదు, ఒక మంచి లైఫ్ అనేది ఉండదు.
ఒక గ్రాటిట్యూడ్ తెలిపే పర్సన్స్ లేరు. అంటే వాళ్ళు చేసిన దానికి ఇది నువ్వు మంచి చేసావు అని పొగిడే వాళ్ళు ఉండరు. ఏదైనా మంచి చేస్తే హ్యాపీగా కృతజ్ఞత చెప్పేవాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే పర్సన్స్ కూడా తన లైఫ్లో లేరు. అందుకోసం తను ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది మీ పర్సన్ లైఫ్లో, మీ దగ్గరికి రావాలి అనేసి. చూశారు కదా ఈ వీడియో. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు రీయూనియన్ కావాలనుకుంటున్నారు? ఈ మధ్య రీడింగ్స్లో అన్నింటిలో రీయూనియనే ఎక్కువ వచ్చింది. ఎందుకు రీయూనియన్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి అనేది ఈ కొంచెం డిఫరెంట్గా చూద్దాం. అసలు వాళ్ళ ఆలోచనలు క్లారిటీగా చూద్దామని ఈ రీడింగ్ ఇలా చేశాను. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో ఇది ఎంతవరకు రిజనేట్ అయితే ఆ పాయింట్స్ అంతవరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి. ఒకవేళ ఏది మీకు రిజనేట్ కాలేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, కానీ మీరు మాత్రం పెయిన్గా అనుభవించొద్దు. దయచేసి నా వ్యూయర్స్ పెయిన్ రిలీఫ్ కావాలి, కానీ పెయిన్ అనుభవించే సిచ్యువేషను అలాంటి రీడింగ్ చేసేంత సిచ్యువేషన్ నాకు ఇవ్వద్దు అని నేను ఆ యూనివర్స్ని కానీ నా కృష్ణాని కానీ ఎవ్రీడే కోరుకుంటాను. నా రీడింగ్లో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనేసే నా ఆశ. మీకు అందరికీ హెల్ప్ అవ్వాలనే నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్.